హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దేవ చాలా కోపంగా మ్యాడీని, వరుణ్ని, లోహితాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇంకొక క్షణం కూడా మీరు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి నడవండి అని అనగానే లోహిత షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో క్వీన్లా బతకాలి అనుకుంటే గెట్అవుట్ అంటున్నారు. ఎన్ని రోజులు నేను వేసిన ప్లాన్లన్నీ వేస్టేనా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక నాగవల్లి కూడా బావా అని అంటూ ఉంటే, నాగవల్లి నువ్వేం మాట్లాడకు అని కోపంగా అంటాడు. ఇక దేవ, మేం చచ్చామని తెలిసినా కూడా మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఈ దేవ కొడుకు, దేవ మేనల్లుడంటేనే మీకు బయట అంత గౌరవం, అంత ఇలువ, అంత హోదా ఉంటుంది. ఒక్కసారి ఈ ఇంట్లో నుంచి, ఈ ఇంటితో బంధం తెంపుకొని బయటికి వెళ్తే తెలుస్తుంది నేనేంటో, నా స్థాయి ఏంటో. నేనంటూ మీ పక్కన లేకపోతే మీ స్టేటస్ ఏంటో మీకు అర్థమవుతుంది. వెళ్ళండి. నా విలువ తెలియాలి అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళండి అని చెప్పి దేవ కోపంగా అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చేసేదేం లేక మ్యాడీ, వరుణ్, లోహితాలు చాలా బాధగా ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, బావా ఏంటి బావా వాళ్ళని అలా పంపిస్తున్నావేంటి అని అనగానే, నాగవల్లి నేను వాళ్లకు తెలిసి రావాలని ఇదంతా చేస్తున్నాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు నా మాటకి అడ్డు చెప్పొద్దు అని దేవ కోపంగా వెళ్ళిపోతాడు. మ్యాడీ, వరుణ్, లోహితాలు చాలా బాధగా బయటికి వెళ్ళి రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక లోహిత అయితే, ఇదేంటి ఇలా జరిగింది, నేను ఇంట్లో మహారాణిలా ఉంటాను అనుకుంటే ఇలా రోడ్డుపై పడ్డానేంటి, ఇప్పుడేం చేయాలరా దేవుడా అని లోహిత అనుకుంటూ ఉంటుంది. వీళ్ళలా వస్తూ ఉంటే స్వప్న, మధు ఇద్దరు స్కూటీపై వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా మ్యాడీ వాళ్ళకి ఎదురు పడతారు. ఇక స్వప్న, మధు ఒకసారి స్కూటీ ఆపు అని అనగానే, దేనికి స్వప్న అని అంటుంది. అదిగోనే మ్యాడీ, వరుణ్, లోహి ఇలా రోడ్డుపై నుంచి వస్తున్నారేంటి అని అనగానే మధు షాక్ అయిపోయి ఒక్కసారిగా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక మ్యాడీ, వరుణ్, లోహితాలు చాలా బాధగా ఉండడం చూసి మధు, మ్యాడీ ఏమైంది మ్యాడీ, ఏంటి వరుణ్ ఇలా రోడ్డుపైకి వచ్చారేంటి, కొత్తగా పెళ్ళైన జంట ఇలా తిరిగొచ్చా అని అంటూ ఉంటే ఏమీ మాట్లాడరు. ఏంటి మ్యాడీ మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పరేంటి, అసలు ఏం జరిగింది, అంతా ఓకేనా అని అనగానే, ఏంటి మధు ఓకే, అంతా ఓకే అయితే మేమంతా సంతోషంగా ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇలా రోడ్డుపైకి వచ్చాక నీకు ఇంకా అర్థం కాలేదా, వాళ్ళు మా ముగ్గురిని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు మధు అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటి మ్యాడీ, లోహి ఏం చెప్తుంది? అవును మధు, అక్కడ జరిగింది అదే. మా వాళ్ళు కోపం, చెప్పాను కదా, వాళ్ళు మమ్మల్ని బయటికి గెంటేశారు అని అనగానే, అదేంటి మ్యాడీ, ఇప్పుడేం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు అని అంటుంది. అదే అర్థం కావట్లేదు మధు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అని అనగానే ఇక వరుణ్, మ్యాడీ నువ్వేం టెన్షన్ పడకు, లోహి ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. ఇక లోహి షాక్ అయిపోయి, వామ్మో ఇదేంటి, వీడు మా ఇంటికి వెళ్దాం అంటున్నాడు, అక్కడికి వెళ్తే నా గురించి మొత్తం బయటపడిపోతుంది. నేను మాకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయని, ఆస్తులున్నాయని వీళ్ళని నమ్మించాను. ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్తే నా పరిస్థితి ఏంటి, వరుణ్ నన్ను అక్కడే వదిలేసి ఈ పెళ్ళి చెల్లదు అని వెళ్ళిపోతాడు. లేదు, అక్కడికి వెళ్ళకూడదు అని ఆలోచిస్తూ ఉంటే ఇక మ్యాడీ, ఏంటి లోహి ఏం మాట్లాడవేంటి
పద మీ పేరెంట్స్ అయినా అర్థం చేసుకుంటారేమో అని అంటాడు. లేదు లేదు మ్యాడీ, మా పేరెంట్స్ గురించి నాకు తెలుసు. నేను వరుణ్ణి ప్రేమిస్తున్నానని వాళ్ళకి మొన్ననే చెప్పేశాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో వరుణ్ణి పెళ్లి చేసుకోవద్దని నన్ను బెదిరించారు. నేను వాళ్ళ మాట కాదని వచ్చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంట్లోకి రానివ్వకపోవడం కాదు కదా, ఇంకా అవమానిస్తారు అని అనగానే, పర్లేదు లోహి, మనం ఫేస్ చేయాల్సిందే కదా, పద మీ ఇంటికే వెళ్దాం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారేమో అని అంటాడు. లేదు వరుణ్, మా వాళ్ళ గురించి నాకు తెలుసు కదా, ఇప్పుడే ఈ ఇంట్లో పడ్డ అవమానాలు చాలు వరుణ్. ఇక మళ్ళీ మా వాళ్ళ ముందు కూడా నువ్వు అవమానపడతాను అంటే నేను తట్టుకోలేను వరుణ్ అని లోహి కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి అందరూ కూడా నమ్మేసి, సరే వద్దు వరుణ్, లోహిని ఇబ్బంది పెట్టకు, తనకి ఇష్టం లేదని చెప్తుంది కదా అని అంటూ ఉంటే, మరి ఎలా మధు, నేనంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనైనా అడ్జస్ట్ అవుతాను. కొత్తగా పెళ్ళైన ఈ జంట ఎక్కడికి వెళ్తారు, ఎవరి ఇంట్లోకి రానిస్తారు అని అనగానే, నువ్వేమీ టెన్షన్ పడకు మ్యాడీ, వీళ్ళని మా ఇంటికి తీసుకెళ్తాను. వీళ్ళే కాదు, నువ్వు కూడా పద మా ఇంటికి వెళ్దాం అని అంటుంది. ఇక లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా బతుకు ఇదేంటి, ఎన్ని రోజులు అద్దె కొంపలో ఉన్నాను, ఎలాంటి లగ్జరీస్ లేకుండా ఉన్నాను, మళ్ళీ ఈ వరుణ్ణి పెళ్లి చేసుకొని మహారాణిలా ఉండాలి అనుకుంటే మళ్ళీ ఆ అద్దె కొంపలోకే వెళ్తున్నాను, ఏంటి ఇలా జరిగింది అని లోహి అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ కూడా, మీ ఇంటికా మధు, మీకు ఇబ్బంది అవుతుందేమో. ఏంటి ఇబ్బంది మ్యాడీ, ఫ్రెండ్స్కి కష్టం వచ్చినప్పుడు ఆ మాత్రం హెల్ప్ చేసుకోలేమా? వరుణ్ ఏదో జాబ్ చూసుకుంటాడు, లోహి కూడా చదువుకుంది కాబట్టి తను కూడా ఏదో ఒక జాబ్ తీసుకుంటుంది, కొన్ని రోజుల్లో అంతా సెట్ అవుతుంది. మీ వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తారు. ఇంకేం కాదనుకు మ్యాడీ, పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పగానే ఇక చేసేదేం లేక ముగ్గురు కూడా మధు వాళ్ళ ఇంటికే వెళ్తారు. మధు వాళ్ళ అమ్మ నాన్న కొత్త పెళ్లి జంటకి హారతిచ్చి చాలా గౌరవంగా మంచిగా చూసుకుంటూ ఉంటారు. లోహి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేనంటే ఇక్కడ ఉన్నాను, మ్యాడీ కూడా ఇక్కడే ఉండిపోతే ఏదో ఒక క్షణంలో ఈ మధునే చిన్ని అని నిజం తెలిసిపోతుంది. ఈ మధు నాకు ఎంత హెల్ప్ చేసినా, ఎంత ఫేవర్ చేసినా సరే దాన్ని మాత్రం నేను క్షమించను. అది చిన్నీలా మ్యాడీకి దగ్గర అవ్వడం నేను తట్టుకోలేను. ఎట్టి పరిస్థితుల్లో ఈ మధునే చిన్ని అని మ్యాడీకి తెలియకూడదు. అలా తెలియకూడదు అంటే మ్యాడీ ఇక్కడ ఉండకూడదు. ఏం చేయాలి అని లోహి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రూప, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు, నువ్వేమీ టెన్షన్ పడకు, అన్నీ సర్దుకుంటాయి అని అనగానే, అది కాదా ఆంటీ, మేమిక్కడ ముగ్గురం ఉన్నాము, ఈ ఇల్లు అసలే ఇరుకుగా ఉంటుంది, ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుందేమో, వరుణ్ మ్యాడీ ఇక్కడే ఉంటాడు, పద మనమే ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అవుదాము అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వరుణ్ కూడా, సరే లోహి, నువ్వు చెప్పింది కూడా నిజమే, మధు మేము వెళ్తాం అని అనగానే ఇక మ్యాడీ, బావా ఎక్కడికి వెళ్తారు, నువ్వేమైనా సింగిల్ అయితే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో అడ్జస్ట్ అవ్వచ్చు, ఇప్పుడు నీకు తోడు లోహి కూడా ఉంది, మీరెక్కడున్నా కలిసే ఉండాలి, ఇలా ఫ్రెండ్స్ ఇండ్లలో ఉండడం మంచిది కాదు బావా, అందుకే నేను మన ఫ్రెండ్ కళ్యాణ్ ఇంటికి వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఒక 2-3 డేస్ అయితే అంతా సెట్ అయిపోతుంది అని చెప్పగానే ఇక మధు, ఏంటి మ్యాడీ నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటుంది. వద్దు మధు, లోహి అన్నట్టు మీకు కూడా ఇబ్బంది అవుతుంది, లోహి వరుణ్ ఇక్కడే ఉంటారు, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహి అయితే చాలా రిలాక్స్ అవుతుంది. అమ్మయ్య, మ్యాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మ్యాడీకి ఇక నిజం తెలీదు, కానీ ఈ ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా ఉండాలి, చీ నా కర్మ అని లోహి
చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ రాత్రి గడవగానే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే లోహికైతే అక్కడి వాతావరణం, ఆ ఇల్లు ఏవి కూడా నచ్చకుండా చాలా చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడే మధు అక్కడికి వచ్చి, ఏంటి లోహి, ఈ ఇల్లు నీకు ఇబ్బందిగా అనిపిస్తుందా అని అనగానే ఇక లోహి మనసులో, ఇబ్బందిగా కాదు, ఇది నాకొక నరకంలా కనిపిస్తుంది. అసలు ఈ ఇంట్లో ఎలా ఉండాలి, ఎంత తొందరగా ఈ ఇంట్లో నుంచి బయటపడితే అంత మంచిది అని ఆలోచిస్తూ ఉంటే, లోహి ఏం మాట్లాడవేంటి, ఈ ఇంట్లో అంతా ఓకేనా, ఇంకేమైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటే వరుణ్ అక్కడికి వచ్చి, ఏంటి మధు, అసలు ఉండడానికి చోటే లేదనుకుంటే మీ ఇంటికి తీసుకొచ్చి మాకు షెల్టర్ ఇచ్చావు, ఇంకా ఇక్కడ లగ్జరీగా ఏం కోరుకుంటుంది, మాకు ఈ నీడ చాలు మధు, ఏం లోహి అంతా ఓకే కదా అని అనగానే, అంతా ఓకే వరుణ్, పర్లేదు మధు, నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది అని అంటూ ఉంటుంది. ఇక వరుణ్, లోహి త్వరలోనే మనం ఒక హౌస్ రెంట్కి తీసుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోదాం, నేను కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, తొందరలోనే నువ్వు అనుకున్నట్టుగా మనం వేరే ఇంట్లో చాలా హ్యాపీగా ఉందాం, అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వు లోహి అని అనగానే, ఓకే వరుణ్, ఓకే అని అంటుంది. ఇక మధు కూడా, లోహి నేను కాలేజీకి వెళ్ళొస్తాను అని మధు వెళ్ళిపోతుంది. వరుణ్ కూడా ఏదైనా జాబ్ చూసుకోవాలని బయటికి వెళ్తాడు. ఇక లోహి ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నా బతుకు ఇలా అయిపోయింది, అంటే ఇప్పుడు వరుణ్ జాబ్ చేసి చాలని డబ్బులతో వచ్చే జీతంతో నేను ఎలా బ్రతకాలి, చాలా లగ్జరీగా బతకాలని, పెద్ద ఇంట్లో ఉండాలని, కారుల్లో తిరగాలి అని ఎన్నో కలలు కన్నాను, అవన్నీ ఈ వరుణ్ణి పెళ్లి చేసుకుంటే వస్తాయి అనుకున్నాను, కానీ ఉన్నవి కాస్త పోయాయి, ఇప్పుడు ఏం చెయ్యాలి, లేదు ఇంకొక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండలేను, ఇక్కడ నేను అస్సలు భరించలేకపోతున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాలి, ఎలా, ఏం చెయ్యాలి, ఏం చేస్తే మళ్ళీ మమ్మల్ని ఆ ఇంట్లోకి రానిస్తారు అని లోహి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండా అప్పుడే లోహికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, నాకు ఒక బ్రహ్మాస్త్రం దొరికింది, నేను ఆ ఇంట్లో ఉండడానికి స్వయంగా వాళ్ళే వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి ఒక బ్రహ్మాస్త్రం దొరికింది, ఆ బ్రహ్మాస్త్రం పేరే చిన్ని అని అనుకుంటూ ఉంటుంది. ఇక లోహి అయితే మళ్ళీ దేవా ఇంటికి వెళ్ళడానికి అన్ని ప్లాన్లు చేస్తూ ఉంటుంది. వెంటనే తన ఫోన్ తీసుకొని నాగవల్లికి ఫోన్ చేస్తుంది. లోహి నెంబర్ అన్నోటెడ్ కాబట్టి నాగవల్లి, ఇదేంటి అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అంటుంది. ఇక లోహి, ఆంటీ నేనాంటీ, లోహిని అని అనగానే, లోహినా, ఎవరా లోహి అని అంటుంది. అదే ఆంటీ, వరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా నేనే అని అనగానే నాగవల్లి కోపంతో రగిలిపోతుంది. ఏంటే, ఎంత ధైర్యమే నీకు, నాకే ఫోన్ చేసి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే, ఆంటీ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి, నేను చెప్పేది విన్న తర్వాత మీకేమనిపిస్తే అది చెయ్యండి అని అనగానే, ఏం చెప్తావే, మా వరుణ్ణి ఎలా వల్లో వేసుకున్నావు, ఎలా పెళ్లి చేసుకున్నావు, అవన్నీ చెప్తావా, ఇంకోసారి నాకు ఫోన్ చేయకు అని అనగానే, ఆంటీ నేను ఫోన్ చేసింది నా ఫేవర్ కోసం కాదు, మీ ఫేవర్ కోసం, మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక విషయం మీతో చెప్పడం కోసమే ఫోన్ చేశాను అని అనగానే, నాగవల్లి, ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నేను దేనికోసమో ఎదురు చూడడం ఏంటి, అది నీకు తెలియడం ఏంటి, చూడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తున్నావేమో, అది ఈ జన్మలో జరగదు అని అనగానే, ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వింటే మీరే నన్ను స్వయంగా ఇంటికి తీసుకెళ్తారు అని అనగానే, ఏంటే
ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అయినా అంత పెద్ద విషయం నీ దగ్గర ఏముందో అని అనగానే, అదే ఆంటీ, మీరు ఎంతో కాలం నుండి వెతుకుతున్నారు కదా, మీ మనుషులను పెట్టి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మీరొక మనిషి కోసం వెతుకుతున్నారు కదా, ఆ మనిషి ఎక్కడుందో ఎవరో నాకు అన్ని వివరాలు తెలుసు ఆంటీ అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది అని అనుకుంటూ, ఏంటే ఇలా మాట్లాడితే నేను కూలవుతాను అనుకుంటున్నావా? చూడు, నాకు అలా నేను ఎవరి కోసం వెతికించట్లేదు, నాకు నీతో ఎలాంటి అవసరం లేదు, ఉంటాను అని అనగానే, ఆంటీ ఒకసారి నేను చెప్పేది వినండి, నేను ఎవరి గురించి చెప్తున్నానో అదైనా అడగొచ్చు కదా అని అనగానే, ఎవరి గురించి చెప్తున్నావు అని నాగవల్లి అంటుంది. చిన్ని అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చిన్ని ఎవరు అని కంగారు పడుతూ అంటూ ఉంటే, ఏంటంటే నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? మీ శత్రువుల కూతురు, అదే ఆ బాలరాజు కావేరీల కూతురు చిన్ని, తన కోసం మీరు వెతుకుతున్నారు కదా. అంతేకాదు, మ్యాడీ కూడా చిన్నిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చిన్ని ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తన మెల్లో తాళి కట్టి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు. అందుకోసమే కదా మీరు ఆ చిన్నిని వెతికిస్తున్నారు. మీరంతలా వెతికిస్తున్న చిన్ని ఎక్కడుందో నాకు తెలుసా ఆంటీ అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి, నీకు చిన్ని ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది అని ఎగ్జైట్మెంట్గా అడుగుతుంది. అంతేకాదంటే మ్యాడీ ఆల్రెడీ ఆ చిన్నిని కలిశాడు, చిన్నితో మాట్లాడుతున్నాడు, రోజు ఆ చిన్ని చుట్టే తిరుగుతున్నాడు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? మ్యాడీ చిన్నిని కలిశాడా? లేదు, నీ నమ్మను. మ్యాడీకి చిన్ని కనిపిస్తే వెంటనే మా ముందుకు తీసుకొచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటానని మాతో గొడవ పెట్టుకునేవాడు. అలా చేయలేదు అంటే నువ్వు చెప్పేదంతా అబద్ధం అని అనగానే, అయ్యో ఆంటీ, నేను మ్యాడీ చిన్నిని కలిశాడని చెప్పాను, కానీ మ్యాడీకి తను కలిసిన అమ్మాయి చిన్ని అని తెలుసు అని చెప్పలేదు కదా అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అనగానే, అవునాంటీ, నేను చెప్పేది నిజం. మ్యాడీ చిన్నిని కలిశాడు, కానీ ఆ అమ్మాయే చిన్ని అని మ్యాడీకి తెలీదు. మ్యాడీనే చిన్నప్పటి మహి అని చిన్నికి తెలీదు. తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సాగుతుంది. ఏదో ఒకరోజు ఆ చిన్ని గురించి మ్యాడీకి తెలిసిపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. మ్యాడీ మీద ప్రాణం పెట్టుకున్న శ్రేయ సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. మ్యాడీ చిన్నిని పెళ్లి చేసుకుంటాడు. మీ పగగానే మిగిలిపోతుంది. మీ శత్రువుల కూతురు వచ్చి మీ ఆస్తికి కోడలవుతుంది అని అనగానే నాగవల్లి, లేదు, అలా జరగడానికి వీల్లేదు. చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆ చిన్ని ఎవరో ఎక్కడుందో చెప్పు. ఇప్పుడే నా మనుషులని పంపించి దాని అంతు చూస్తాను అని అనగానే, ఏంటంటే నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అంత ఈజీగా ఇంత పెద్ద సీక్రెట్ని ఎలా చెప్తాననుకున్నారు అని అనగానే, ఏంటి, నీకేం కావాలి అని అంటుంది. మీ ఇంటి కోడలిగా స్థానం కావాలి అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? అదే ఆంటీ, ఇంకా అర్థం కాలేదా? వరుణ్ నన్ను పెళ్లి చేసుకోవడాన్ని మీరు ఒప్పుకోవాలి. నన్ను వరుణ్ణి స్వయంగా మీరే ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. అది ఎప్పటికీ జరగదు అని అనగానే, అయితే ఆ చిన్ని గురించి మీకు లైఫ్లో ఎప్పటికీ తెలీదు. నేనే వెళ్ళి మ్యాడీకి చిన్ని గురించి మొత్తం చెప్పేస్తాను. అప్పుడు వెంటనే చిన్నిని తీసుకొచ్చి మీ ముందు పెట్టి తనని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది అని అనగానే, లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ చిన్ని మ్యాడీ లైఫ్లోకి రాకూడదు. అయితే నన్ను మీ ఇంట్లోకి తీసుకెళ్ళండి అని లోహి అంటుంది.
మీరు ఒక్కసారి నన్ను మీ ఇంట్లోకి తీసుకెళ్లారనుకో, ఇక నా సపోర్ట్ మొత్తం మీకే. చిన్ని మ్యాడీని కలవకుండా నేను చూసుకుంటాను. అంతేకాదు మ్యాడీకి శ్రేయకి పెళ్లి చేసే బాధ్యత కూడా పూర్తిగా నాదే అని చెప్పగానే నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. చూడండి ఆంటీ, మీరు ఆలోచించడానికి ఏమీ లేదు. మీరు మాట్లాడింది కరెక్టే. వరుణ్ణి నిజంగానే ప్రేమించాను, కానీ వరుణ్ వెనుక ఉన్న ఆస్తిని అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. అంతలా నేను ప్రేమించిన వరుణ్ణి దక్కించుకున్న దాన్ని నేను తలుచుకుంటే ఏదైనా చేస్తానని మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేసి నాకు ఆ ఇంట్లో స్థానం కల్పిస్తే ఇక మ్యాడీ చిన్ని లైఫ్లో కలవకుండా నేను చూస్తాను. మీరు కోరుకున్నట్టుగానే శ్రేయాని మ్యాడీకి భార్యని చేస్తాను. ఒక్కసారి మీరే ఆలోచించండి అని ఇక చెప్పగానే నాగవల్లి, ఓకే, నేను ఈ కండిషన్కి ఒప్పుకుంటున్నాను. నేనే వచ్చి నిన్ను వరుణ్ణి నాతో పాటు తీసుకెళ్తాను, రెడీగా ఉండండి అని నాగవల్లి చెప్పగానే లోహిత చాలా సంతోషపడుతుంది. ఎస్ చిన్ని, నువ్వు నాకు ఎంత ఫేవర్ చేస్తున్నావే. నేను ప్రేమించిన వరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నువ్వే సహాయం చేశావు. పాపం మా పెళ్లి చేసినందుకు ఆ నాగవల్లి చేత దెబ్బలు కూడా తిన్నావు. అది కాక ఇప్పుడు వాళ్ళు మా పెళ్ళిని ఒప్పుకొని నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా కారణం నువ్వే అయ్యాయి. ఎంతైనా నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావే అని ఇక లోహిత అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఈ విధంగా లోహి ప్లాన్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.